వెల్కమ్ టు ఐ న్యూస్. భారతీయ వంటశాలల్లో ముఖ్యంగా ఊరగాయలు, ఘాటైన కూరల తయారీలో శతాబ్దాలుగా ఆవ నూనె కీలక పాత్ర పోషిస్తుంది. మన దేశంలో దీనిని ఆరోగ్యానికి ఎంతో మేలైనదిగా భావిస్తే, ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఈ నూనెను వంటల కోసం విక్రయించడంపై దశాబ్దాలుగా నిషేధం కొనసాగుతోంది. అక్కడ లభించే ఆవ నూనె సీసాలపై కేవలం బాహ్య అవసరాలకు మాత్రమే, అంటే ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని స్పష్టంగా రాసి ఉంటుంది. మరి భారతీయులు అమృతంగా భావించే ఆవ నూనెను అమెరికా ఎందుకు బ్యాన్ చేసింది? దీని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారతీయ సంప్రదాయ ఆయుర్వేదంలో నిత్య జీవితంలో ఆవ నూనెకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీని ఘాటైన సువాసన, రుచి వంటలకే కొత్తదనాన్ని తెస్తాయి. అయితే అమెరికాకు చెందిన అత్యున్నత ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఈ నూనెను వంట నూనెగా అంగీకరించేందుకు దశాబ్దాలుగా నిరాకరిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఆవు నూనెలో సహజ సిద్ధంగా ఉండే ఎరుసిక్ యాసిడ్ అనే ఒక రకమైన కొవ్వు ఆమ్లం. 1970 కాలంలో జంతువులపై, ముఖ్యంగా ఎలుకలపై జరిపిన కొన్ని ప్రయోగశాల పరిశోధనల్లో ఈ ఎరుసిక్ యాసిడ్ను అధిక మోతాదులో ఇవ్వడం వల్ల వాటి గుండె కండరాలలో కొవ్వు పేరుకుపోయి గుండె బలహీనపడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పాత పరిశోధనల ఆధారంగానే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆవు నూనెను వంటలకు పనికిరాదని నిషేధించాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద విరుద్ధమైన నిజం దాగి ఉంది. ఆవు నూనెను పూర్తిగా నిషేధించిన అమెరికాలో గత 50 ఏళ్లుగా గుండె జబ్బుల రేట్లు ఏమాత్రం తగ్గకపోగా మరింత భయంకరంగా పెరిగింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది గుండె సంబంధిత వ్యాధులతోనే మరణిస్తున్నారు. దీనికి బట్టి గుండె జబ్బులకు ఆవు నూనె కారణం కాదని అమెరికన్లు విరివిగా తినే అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్, ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, కూల్ డ్రింక్స్ లో ఉండే అధిక చక్కెరలు, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లేనని వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు ఆవు నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అంతర్జాతీయంగా సరికొత్త చర్చ జరుగుతుంది. ఈ నూనెలో గుండెకు మేలు చేసే మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యంత సమతుల్యంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచి రక్తనాళాలను బ్లాక్ చేసే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయని పలు ఆధునిక అధ్యయనాలు నిరూపించాయి. అంతేకాకుండా ఇందులో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. రసాయనాలు లేకుండా సాంప్రదాయ పద్ధతిలో తీసిన కోల్డ్ ప్రెస్డ్ ఆవు నూనెను పరిమిత మోతాదులో ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా నిషేధిత నిర్ణయంపై అంతర్జాతీయ పోషకాహార నిపుణులు, శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1970లలో ఎలుకలపై చేసిన ప్రయోగాలను భిన్నమైన జీవక్రియలు కలిగిన మానవులకు పూర్తిగా వర్తింపజేయడం శాస్త్రీయంగా తప్పు అని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం అమెరికా మార్కెట్లో వంటల కోసం ప్రపంచవ్యాప్తంగా విరివిగా ఉపయోగిస్తున్న కెనోలా నూనెను కూడా ఆవాల మొక్కల నుంచే ల్యాబ్లో జన్యు మార్పిడి చేసి అభివృద్ధి చేశారు. ఆవ నూనెలోని ఎరుసిక్ యాసిడ్ శాతాన్ని కృత్రిమంగా తగ్గించి అమెరికా ఈ కెనోలా ఆయిల్ను ప్రమోట్ చేస్తుంది. మన దేశంలో శతాబ్దాలుగా తరాల వెంబడి ఆవు నూనెను వాడుతున్నప్పటికీ గుండె జబ్బులకు దీనికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. అయితే ఏ నూనె అయినా సరే అతిగా వాడితే ప్రమాదకరమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కెమికల్స్ లేని కోల్డ్ ప్రెస్డ్ ఆవ నూనెను మితంగా వాడుకుంటూ సమతుల్య ఆహారం, రోజు శారీరక శ్రమ వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఆవు నూనె గుండెకు ఎంతో మేలు చేస్తుందని భారతీయ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.